బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేషన్ చేసే బాడీ బిల్డింగ్ క్రీడాకారులకు 2-3 భాగాలుగా జరుగుతుంది కాంపిటీషన్. దానిలో 7 కంపల్సరీ పోయేస్ ఒకటి, తర్వాత ఓవరాల్ మజిల్స్ లో మనం జడ్జిమెంట్ కి అనుగుణంగా ఉండటానికి మన యొక్క బాడీని పర్ఫార్మెన్స్ బయట చూపించుకోవడానికి 1 మినిట్ కానీ 1/2 మినిట్ కానీ మ్యూజిక్ పోజ్ కూడా పెడతారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మనందరూ గ్రూప్ లో డివైడ్ గా రకరకాలుగా బాడీ బిల్డింగ్ క్రీడాకారులు ఉపయోగపడటానికి వాళ్ళ యొక్క బాడీ బిల్డింగ్ క్రీడ యొక్క ప్రదర్శనని 10 మందికి చూపించి ఆ క్రీడని మనకి బాగా ప్రదర్శించడానికి, ఆ శరీర సౌష్ఠవానికి రకరకాలుగా మనం ఉపయోగిస్తాం. మరి కాంపిటీషన్ జరిగే విధానాల్లో ముందుగా మనం చూడాల్సింది 7 కంపల్సరీ పోయర్స్. 7 కంపల్సరీ పోయర్స్ చూడండి అందరూ, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా నేర్చుకోండి. కొంతమంది జూనియర్ సార్ ఉన్నా కూడా 7 కంపల్సరీ పోయర్స్ లో పోజ్ నెంబర్ 1 ఫ్రంట్ డబుల్ బైసెప్స్. చూడండి, చక్కగా లెగ్స్ ఒకటి చాలా ఫ్రీగా ఉండాలి, చెస్ట్ కానీ అన్ని బైసెప్స్ అన్ని చూసుకుంటుంది. ఓకేనా, అది కాప్ మజిల్స్ అన్ని రిలాక్స్. లాటిసిమస్ డోర్సే ముందు 2 కాళ్ళు కూడా తీసుకొని పోదా. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, రిలాక్స్, థ్యాంక్ యూ. చాలా మంది తెలియని విషయం ఏంటంటే 7 కంపల్సరీ పోజెస్ పెట్టినప్పుడు ఒక్కసారి పోజ్ పెట్టిన తర్వాత నీ బాడీని ఒక స్టాచ్యూలో తయారిస్తూ ఉంచుకోవటం అనేది ఉత్తమం. చాలా మంది షవర్ అవ్వటం, కదలకాలు చేయటం వల్ల మనకు తెలియదు మన బాడీ చాలా ఉంది అనుకుంటాం, కానీ జడ్జెస్ దాన్ని తీసుకొని ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకునే భాగాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క బాడీ బిల్డర్స్ గమనించండి. షవరింగ్స్ ఒకసారి పోజ్ పెట్టిన తర్వాత వెనక ముందు కదలటం కానీ, చెమటలు తీయటాలు కానీ, రింగులు, చైన్లు, బ్రాస్లెట్స్ అట్లాంటివి కూడా యూజ్ చేయొద్దు. మన బాడీ తగ్గట్టుగా ఫెడరేషన్ IBBF ఏ విధంగా అయితే రూపొందించిందో రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాని ప్రకారం కూడా మన కాస్ట్యూమ్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఓకే, పోజ్ నెంబర్ 3 సైడ్ చెస్ట్. రిలాక్స్. పోజ్ నెంబర్ 4 బ్యాక్ డబుల్ బైసెప్ సింగిల్ కాఫ్. రిలాక్స్. పోజ్ నెంబర్ 5 బ్యాక్ లాటిసిమస్ డోర్సే. రిలాక్స్. ట్రైసెప్. రిలాక్స్. అబ్డోమినల్ టైస్. రిలాక్స్. మోస్ట్ మస్కులర్ ఫోర్స్ ఉంది కదా. రిలాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.